కాల్షియం మాత్రలతో కిడ్నీలో రాళ్ళ కాల్షియం మాత్రలు వేసుకుంటే కిడ్నీ రాళ్ళు ఏర్పడతాయని కొందరు భయపడుతూ ఉంటారు. ఇది కేవలం అపోహే. అవసరమైనప్పుడు కాల్షియం మాత్రలు వేసుకోవటం తప్పనిసరి. లేకపోతే ఎముకలు బలహీనమై తేలికగా విరిగే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా ఎముక క్షీణించినప్పుడు ఆస్టియోపీనియా, ఎముక గుల్లబారినప్పుడు ఆస్టియోపోరోసిస్, ఎముక శస్త్రచికిత్సల వంటి సందర్భాల్లో డాక్టర్లు కాల్షియం మాత్రలు సూచిస్తుంటారు. ముఖ్యంగా వృద్ధులు, నెలసరి నిలిచిన మహిళల్లో ఎముకలు బలంగా ఉండటానికి ఇవి అత్యవసరం. అయితే కొందరు వీటితో కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని వేసుకోవటం మానేస్తూ ఉంటారు. కిడ్నీ రాళ్లు చాలా వరకు కాల్షియంతో కూడుకున్నవి కావటం వల్ల ఈ అపోహకు గురవుతూ ఉంటారు. నిజానికి కాల్షియం మాత్రలతో కిడ్నీ రాళ్ళేమీ ఏర్పడవు. మాత్రలోని కాల్షియం రక్తంలో కలిసి ఎముకల్లోకి చేరుతుంది. కొంత మాత్రం ద్వారా బయటకు పోతుంది. ఇదేమీ ఇబ్బంది కలిగించదు. అయితే అప్పటికే కిడ్నీ రాళ్ళు ఏర్పడే గుణం గలవారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంచాలి. వీరికి మూత్రంలోకి చేరుకున్న కాల్షియం కిడ్నీలో పోగుపడి రాళ్ళు ఏర్పడే అవకాశాలు పెరగవచ్చు. ఇలాంటి వారు మాత్రం ఆహారం ద్వారా అంటే పాలు, పెరుగు, చీజ్, రాకులు వంటివి కాల్షియం లభించేలా చూసుకోవటం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా మాత్రలు వేసుకోవాల్సి వస్తే కాస్త ఎక్కువగా నీరు తాగాలి. అలాగే విటమిన్ డి తగినంత లభించేలా చూసుకోవాలి. ఇది శరీరం కాల్షియాన్ని సంగ్రహించుకోవడానికి తోడ్పడుతుంది. దీంతో మూత్రంలో కాల్షియం పోగుపడకుండా చూసుకోవచ్చు. రాళ్లు ఏర్పడే స్వభావం లేని వారికైతే మాత్రలతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే భోజనం చేసిన వెంటనే లేదా భోజనంతో పాటు కాల్షియం మాత్రలు వేసుకోవటం, కాస్త ఎక్కువ నీరు తాగటం మంచిది.